కాసేపట్లో అమరావతిలో కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఉత్సవ్ నిర్వహించబోతోంది. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఏపీ సచివాలయం వెనుక డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరు కాబోతున్నారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కుటుంబ సభ్యులతో సహా డిఎస్సిలో విజయం సాధించిన అభ్యర్థులు పాల్గొనబోతున్నారు. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ఏడాది జూన్ 13న మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి క్రతువుకు విజయవంతంగా ముగింపు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చరిత్రను పరిశీలిస్తే డిఎస్సిల ఛాంపియన్ చంద్రబాబు నాయుడుదే స్పష్టమవుతోంది. 1994 నుంచి 2025 వరకు గత 31 సంవత్సరాల్లో 14 డిఎస్సీలను ప్రకటించడం ద్వారా 196,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం, కూటమి ప్రభుత్వాలకే దక్కింది. ఐదేళ్ల పాలనలో ఒక టీచర్ పోస్టును భర్తీ చేయని వైసీపీ పెద్దలు కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. దీనిపై మొత్తం 106 కేసులు దాఖలు చేశారు. అయితే మొదటి నుంచి ఈ విషయంలో చిత్తశుద్ధిలో ఉన్న మంత్రి లోకేష్ అధికారులను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియ పూర్తి చేయేలా చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదల చేశాక కేవలం 150 రోజుల వ్యవధిలోనే నియామక పత్రాల ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు సృష్టించారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన 15,941 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.